అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. జూలై నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, జూలై నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెల కూడా ఈ మాసములో 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనము ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జూలై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ జూలై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం అనేటువంటిది 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏమిటి, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ మాసం అంతా కూడా దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసికంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి కూడా మీకు ఉపశమనం అనేటువంటిది ఈ మాసములో కలిగి తీరుతుంది. మిమ్మల్ని వేధిస్తుండేటువంటి సమస్యలు, ఎప్పటి నుంచో వేధిస్తూ ఉండేటువంటి సమస్య పరిష్కారము అనేటువంటిది జరుగుతుంది ఈ మాసములో తప్పకుండా. పైగా ఈ మాసము మధ్యలో ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది కూడా ఉన్నది. మరి మిశ్రమ ఫలితాలు అన్నారు కదా గురువుగారు, ఇవన్నీ చెబుతున్నారే అని అనుకోవచ్చును. మిశ్రమ ఫలితాలు అంటే మనము మొదట్లోనే అన్ని ఇబ్బందులు వస్తాయి అని కాదు. మాసాంతములోనో మధ్యలోనో ఏదో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు అంతే. అందువలన ఖర్చులను అదుపులో ఉంచుకోవటము చాలా అవసరము. అనవసరమైనటువంటి ఖర్చులు చేసుకోవద్దుగాక. వృత్తి వ్యాపార వ్యవహారాలలో కొంతవరకు అనుకూలముగా ఉంటుంది. చాలా బాగుంటుంది అని చెప్పడానికి లేదు. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అధిక లాభాలు వస్తాయనడానికి లేదు, కానీ కొంతవరకు మేలు. మీరు అనుకున్నది ఏదో కోస్త రావచ్చును. నూతన వస్త్ర ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. చాలా కాలముగా వాహనము కొనుక్కోవాలి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు కొనుక్కోవచ్చును. ఎప్పటి నుంచో ఒక లోన్ రావాలని కానీ లేదా ఒక కంపెనీ పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్లకు కానీ దానికి సంబంధించినటువంటివి ఎప్పటి నుంచో నానుస్తూ ఉండేటువంటిది కొలిక్కి వచ్చి మీకు విజయం అనేటువంటిది కలిగి తీరుతుంది గాక. సన్నిహితుల దగ్గర నుండి విలువైనటువంటి వస్తువులు బహుమతిగా పొందుతారు. మీరు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక్కడ మాసము మధ్య నుండి చిన్న చిన్న ఇబ్బందులు, అనుకోని విధముగా మీరు చేసుకుంటూ ఉండేటువంటి పనుల్లో కాస్త ఆటంకాలు ఏర్పడవచ్చును. ఆరోగ్య విషయంలో ముందుగానే వైద్యుణ్ణి సంప్రదిస్తారు. దానికి తగిన రీతిన మీరేదో ట్రీట్మెంట్ చేసుకోవటము, తర్వాత బాగ్గావటము అన్నీ కూడా ఏకకాలంలో జరిగిపోతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు అనేటువంటివి కలగవచ్చునేమో, కనుక జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది తెలియజేస్తున్నాను.
జయోస్తు. జూలై నెలలో మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అంటే, మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది చాలా అవసరము. ఆంజనేయ స్వామిని ఆరాధించండి, మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది. జయోస్తు. జూలై నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆషాఢ మాసం యొక్క విశిష్టతను వారి మాటలోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. గురుగారు, ఆషాఢ మాసం యొక్క విశిష్టతను కాస్త వివరించండి. అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి కాస్త వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యై నమః. ఆషాఢమాసము యొక్క విశిష్టత ఏమిటి, ఆషాఢమాసములో చేసుకోవాల్సినటువంటి పనులు ఏమిటి, చేసుకోకూడనివి ఏమిటి అనేటువంటివి సరే ఎంత తెలిసినా ఏదో ఒక అనుమానము, మానవులము సహజము కదా. ప్రతిదీ కూడా మనము సందేహము అనేటువంటిది వచ్చినప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి దాంతో అడుగుతూ ఉంటారు. సర్వమానవాళికి తెలిసే విధముగా చెప్పటము మా వంతు కర్తవ్యముగా భావించి తెలియజేస్తూ ఉంటాం. ఆషాఢమాసం అనంగానే ఆషాఢమాసం వస్తుంది కదా, శుభకార్యాలు చేసుకోవటానికి అవకాశము ఉండదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అంటే వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, మామూలుగా పండితులు వాళ్ళు వీళ్ళు బ్రాహ్మలు అనేటప్పటికీ ఉపనయన కార్యక్రమాలు, ఒడుగు అంటాం. అలా ఇక్కడ తెలంగాణ భాష వడకలగ్నం అని ఏదో అంటాం. అలా ఉపనయన కార్యక్రమాలు కానీ, శంకుస్థాపనలు, భూమి పూజలు కానీ, ఏదైనా ఒక కొత్త వ్యాపారము ప్రారంభించాలి, చెయ్యాలి అని అనుకుంటే అవన్నీ ఆషాఢమాసము కదా నాయన, ఈ మాసము కాస్త ఆగి చేసుకోవచ్చు కదా అని ఇలాంటివన్నీ కూడా చెబుతూ ఉంటాం. సరే, ఎవరైనా కాన్పులైనారు అనేటప్పటికీ మరి పుణ్యపురుడు కాబట్టి ఇంట్లో పుణ్యాహవాచనము ఇట్లాంటివి ఇవి చేసుకోవచ్చు. ఆషాఢమాసములో చేసుకోకూడనివి అంటే శుభకార్యాలు ఏవి తలపెట్టేదానికి ఉండదు. అయితే ముందుగా ఎవరైనా పెళ్లి సంబంధాలు మాట్లాడుకున్న వాళ్ళు కానీ, వీళ్ళు వాళ్ళ ఇంటికి రావడము, వాళ్ళు వీళ్ళింటికి పోవడము, ఇటువంటివి ఏమో మామూలుగా సందర్భాన్ని బట్టి చేసుకోవచ్చు. ముందే మాట్లాడుంటారు కాబట్టి వాటికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వివాహం అనేటువంటిది ఎలాగో శ్రావణ మాసము తర్వాతను పెట్టుకుంటారు మంచి రోజు చూసి. వచ్చిపోవడాలు, రాకపోకలు అనేటువంటివి సహజము కాబట్టి రెగ్యులర్గా జరిగేటివి జరుగుతూ ఉంటాయి. వెళ్ళవచ్చును, రావచ్చు. అదొక మార్గం. ఇక ఆషాఢమాసము చేసుకోవాల్సినటువంటివి ఏమిటి? ఇప్పుడు ఇవి చేసుకోవడానికి లేదు. శుభకార్యాలు, వివాహము, తర్వాత ఉపనయనము, లేకపోతే మనము ఎంగేజ్మెంట్ కానీ, అంటే నిశ్చయతాంబూలాల కార్యక్రమము అని ఇలాంటివి చేసుకోవటానికి లేదు. శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవటం కానీ, ఏదైనా ఒక షాపు ఓపెనింగులు కానీ ఇవన్నీ చేసుకోకూడనివి. ఇక చేసుకోవాల్సినటువంటివి ఏమిటి? మరి ఆషాఢమాసం అంతా ఖాళీగా ఉండాలనా, ఏమీ లేవా అంటే పరమ పుణ్యప్రదమైనటువంటివి ఉన్నాయనేది కూడా చెప్పాలి. ఏమిటి అంటే ఆషాఢమాసములో ఆషాఢ పాడ్యమి నుండి, అంటే అమావాస్య అయిన తర్వాత వెంటనే వచ్చే పాడ్యమి నుండి నవమి వరకు గుప్త నవరాత్రులు అని అమ్మవారివి ఉన్నాయి. ఇవి వారాహి నవరాత్రులు అంటాం. ఈ గుప్త నవరాత్రులు దేనికి? గుప్త పేరులోనే గుప్తము అంటే ఏమిటి అంటే రహస్యముగా చేసేటువంటివి. దాని యొక్క అర్థమే గుప్తము అని. రహస్యంగా ఎందుకు చేయాలి
అంటే అందరి యొక్క దృష్టి పడటం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి కొన్ని పూజలు అందరికీ తెలిసేట్టుగా చేస్తాం. ఈ గుప్త నవరాత్రులు అని ఎప్పుడైతే రాత్రి శబ్దంతో మనము మాట్లాడుతూ ఉన్నామో ఇవి సంవత్సరానికి ఎప్పుడూ కూడా మామూలుగా ఉగాది పండుగ సమయంలోను, ఇలాంటి ఆషాఢమాస సమయంలోను, తర్వాత శారదా శరన్నవరాత్రోత్సవాలు అని ఇలా వస్తూ ఉంటాయి. మనకందరికీ దసరా పండుగలు మాత్రమే ప్రాచుర్యం, అందరికీ కూడా తెలిసినటువంటిది. మిగతాటివి కాదా అంటే ఇవి కూడా ఉన్నాయి. ఇది రైతులకు చాలా ముఖ్యమైనటువంటివి ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి. ఏమిటి రైతులకు? ఎందువలన అంటే వరాహలక్ష్మీదేవి అంటాం. వారాహి అమ్మవారి యొక్క ఇది అయితే ఇవి భూములకు సంబంధించి ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో, ఏవైనా భూమి తకరారులు ఉండినా, మంచి పంటలు పండాలి అని అనుకునేటువంటి వాళ్లకు మన ఇంట్లో ఎటువంటి కలతలు లేకుండా సస్యశ్యామలముగా నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలి అని అంటే కానీ ఈ పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రైతులు భూములకు చేసేటువంటి పూజలు ఏమిటి? ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా భూమిని పూజ చేస్తూ దశమి రోజు అనేటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి ఏకాదశి, ఇత్తనాల ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అని వస్తున్నది. రైతులకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఈ దశమి నాడు ఈ నవరాత్రులు ఎప్పుడైతే అమ్మవారిని భూమిని మనము పూజ చేస్తూ ఉంటామో, మరి పంచభూతాలలో ఒకటి అయినటువంటి భూమాతను ఎప్పుడైతే మనము నమ్ముకొని కదా ప్రతి రైతు కూడా పూజ చేస్తాడో, ఆకాశము కరుణించి వర్షాన్ని ఇవ్వటం అనేటువంటిది దశమి నాడు జరుగుతుంది. ఈ చేసినటువంటి పూజలకు చాలా సంతోషించి ఎప్పుడైతే దశమి రోజు ముందు రోజు వానలు కురుస్తాయో, తొలకరి వానలు అని చినుకులు పడతాయో, మరుసటి రోజు సేద్యము చేసుకొని ఇత్తనాలు వేసుకోవటానికి రైతు ఇలా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు కరుణిస్తుందా అనేటువంటి ఇది చూస్తూ ఉంటాడు. రైతులకు చాలా విశేషమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటి మాసము ఈ ఆషాఢ మాసము. రైతులకు చాలా ముఖ్యము అని అంటున్నాము అంటే మనందరికీ రైతు ముఖ్యము కదా. అన్నము అనేటువంటిది, రైతు అనేటువంటి వాడు లేకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఏ పంట రావటం కష్టమే. అందువలన అలా పంటలు పండించేటువంటి రైతులు చాలా సంతోషంగా ఉండటానికి ఈ ఆషాఢ మాసము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాసము. ఒక రకంగా రైతులకు చాలా పుణ్యప్రదమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ఆషాఢ మాసం యొక్క విశిష్టత, అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.